సినిమా హిట్ అవ్వాలంటే కథ కత్తిలా ఉండాలి. భారీ హైప్ రావాలంటే చిన్న పాత్రలో పెద్ద స్టార్స్ కనిపించాలి. రిలీజ్ కి ముందు ఈ విషయాన్ని రివీల్ చేస్తూ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాలి. ప్రెజెంట్ సింగం అగైన్ విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు రోహిత్ శెట్టి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం అగైన్. అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, కరీనా కపూర్ హీరోయిన్స్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ దీపావళికి ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు డైరెక్టర్. కల్కిలోని బుజ్జి థీమ్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టాడు. ఈ హీరో లేకుండా సింగం కంప్లీట్ అవ్వదు. ఈ దీపావళికి స్కార్పియో ఖచ్చితంగా వస్తుంది, తిరుగుతుంది అని హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో క్యామియో రోల్లో కనిపించబోతున్నాడంటూ బీటౌన్ లో తెగ ప్రచారం జరుగుతోంది. సింగం అగైన్ లో ప్రభాస్ నటిస్తే మరోసారి హిందీ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం కన్ఫర్మ్. సౌత్ లో కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడతాయి. కథ ఏ మాత్రం కొత్తగా ఉన్నా భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ప్రభాస్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. రెబల్ స్టార్ కనుక ఈ సినిమాలో నటిస్తే రిలీజ్ కి ముందే బిజినెస్ ఫినిష్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. మరి ఈ సస్పెన్స్ ని రోహిత్ శెట్టి ఎప్పటికీ రివీల్ చేస్తాడో చూడాలి. బాలీవుడ్ హీరోస్ ని బ్యాడ్ టైం బాధిస్తోంది. సౌత్ మేకర్స్ కి లక్ కలిసి వస్తుంది. ఈ పాయింట్ క్యాచ్ చేసిన ఓ నార్త్ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు. సౌత్ డైరెక్టర్ తో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేసేందుకు ఓకే చెప్పాడు. దీంతో ఈ కాంబో ఇప్పుడు నార్త్ లో హాట్ టాపిక్ గా మారింది. అట్లీ జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా 1150 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చిన అట్లీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచాడు. మొన్నటి వరకు బన్నీతో చర్చలు జరిపిన తాను ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయ్యాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఫైనల్ వెర్షన్ విన్న సల్లు భాయ్ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అట్లీ డైరెక్ట్ చేసే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. సల్మాన్ మెయిన్ హీరో అయితే సెకండ్ లీడ్ గా ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్. అట్లీ మొన్నటి వరకు రజనీతో చర్చలు జరిపాడు. అవి ఫలించకపోవడంతో ఇప్పుడు కమల్ హాసన్ వైపు యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పటికే కథ విన్న లోకనాయకుడు సల్మాన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొలుక్కొస్తే 2025 జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలీవుడ్ లో కమల్ కి మంచి డిమాండ్ ఉంది. అది సల్మాన్ ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతుంది. ఈ సినిమాతో అట్లీ మరో 1000 వాళ్ళ పేలిస్తే నార్త్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక సినిమా హిట్ అయినా ఫట్ అయినా కలిసొచ్చే పాయింట్ ని క్యాచ్ చేస్తారు హీరోస్. ప్రతి ప్రాజెక్ట్ లో ఆ లాజిక్ అప్లై చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు తమిళ్ తలైవా. రజనీకాంత్ జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన హీరో. ఈ ప్రాజెక్ట్ తో మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. తన మార్కెట్ ఎక్కడా తగ్గలేదని ప్రూవ్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ కి ముఖ్య కారణం రజనీ స్వాగ్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయడమే. అందుకే ప్రెజెంట్ తన చేతిలో ఉన్న 2 సినిమాలకి ఇదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నాడు రజనీకాంత్. జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో వేట్టయాన్ మూవీ చేస్తున్నాడు రజనీకాంత్. ఇందులో అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే లోకేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ కూడా బడా స్టార్స్ తో నిండిపోతోంది. ఇప్పటికే నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర రోల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. బాలీవుడ్ నుంచి కూడా ఓ ఇద్దరు స్టార్స్ గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జైలు తర్వాత తన సినిమాలను స్టార్స్ తో నింపేస్తున్నాడు రజనీకాంత్. కథ కంటే కలిసొచ్చే ఈ పాయింట్ కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందంతో పాటు అభినయం తప్పనిసరి. హద్దులు దాటని రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూనే మెప్పించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ లో నటించేందుకైనా సై అనిస్తున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో చేరిపోయింది ఓ బాలీవుడ్ బ్యూటీ. తన కొత్త ప్రాజెక్ట్ లో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. తంగ్లాన్ మూవీతో హిట్ కొట్టింది మలయాళీ బ్యూటీ మాలవికా మోహన్. డిఫరెంట్ రోల్లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ప్రెజెంట్ రాజా సాబ్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. బాలీవుడ్ లో యుద్ర అనే ప్రాజెక్ట్ లో నటించింది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 20న ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేసింది యూనిట్. ఇందులో మాలవికా మోహన్ రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది.
పూర్తి స్థాయిలో తన అందాలను ఆరబోసింది. యుద్ధ్రా కంటే ముందు బియాండ్ క్లౌడ్స్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది మాలవిక మోహన్. ఆ సినిమా హిట్ కాలేదు. ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. 6 ఏళ్ల తర్వాత యుద్ధ్రా ప్రాజెక్ట్ తో మరో ఛాన్స్ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ బ్యూటీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టింది. ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయని రోల్ ని ఈ సినిమాలో చేస్తుంది. ఎక్స్పోజింగ్ విషయంలో రెచ్చిపోయింది. రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు దాటి నటించింది. ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో మాలవికకు తిరుగుండదు అనే చర్చ అయితే బీటౌన్ లో గట్టిగా జరుగుతోంది. ఒక సినిమా హిట్ అవ్వడం వేరు, వసూలు రాబట్టడం వేరు. పాజిటివ్ టాక్ వచ్చినంత మాత్రాన డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోతారు అన్న గ్యారంటీ లేదు. ప్రెజెంట్ ఇలాంటి టెన్షన్ లోనే ఇరుక్కుపోయారు గోట్ డిస్ట్రిబ్యూటర్స్. గోట్ సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కానుంది. 6వ అడ్డాలో భారీగా ప్రచారం చేసిన యూనిట్ తెలుగు, హిందీ ప్రమోషన్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న జస్ట్ టీం వచ్చి హడావిడి చేసిందే కానీ అది జనానికి రీచ్ కాలేదు. దీంతో టాలీవుడ్ టార్గెట్ ని గోట్ రీచ్ అవుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గోట్ తెలుగు థియేటర్స్ రైట్స్ ని 22 కోట్లకు తీసుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఏపీ, తెలంగాణ కలిపి 22 కోట్లంటే చాలా పెద్ద మొత్తమే. ఈ రేంజ్ లో సినిమా పర్ఫామ్ చేస్తుందా అన్నది డౌట్. పెట్టిన పెట్టుబడి రాబట్టాలి అంటే గోట్ తెలుగులో బ్లాక్ బస్టర్ అవ్వాలి. అంతకన్నా ముందు మంచి ఓపెనింగ్స్ పడాలి. ప్రెజెంట్ థియేటర్స్ లో సరిపోదా శనివారం దూసుకుపోతోంది. గోట్ తో పాటు మరో 3 ప్రామిసింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిని దాటుకుని గోట్ వసూళ్లని రాబట్టాలి. అలా అయితేనే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. మరి టార్గెట్ ని గోట్ ఎంతవరకు రీచ్ అవుతాడన్నది చూడాలి. ఎంత పెద్ద దర్శకుడైనా కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి క్వైట్ కామన్. ఫ్లాప్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. కాదు కూడదు అని రిస్క్ చేస్తే కెరియరే లేకుండా పోతుంది. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయారు ఓ 2 బడా డైరెక్టర్స్. పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ట్రెండ్ సెటర్. మాస్ మూవీస్ తో మోత మోగించాడు. క్లాస్ కథలతో కితకితలు పెట్టాడు. కానీ టెంపర్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా లైగర్ తో కెరియర్ మొత్తం ట్రాక్ తప్పింది. డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే భారీ షాక్ తగిలింది. దీంతో పూరికి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. డబుల్ ఇస్మార్ట్ కంటే ముందు బాలయ్య కోసం ఓ కథ రాసుకున్నాడు పూరి. కానీ సడన్ గా రామ్ ప్రాజెక్ట్ ఓకే అవడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేస్తాడేమో అన్న చర్చ జరుగుతోంది. నటసింహం నో అంటే మరో ఆప్షన్ చిరంజీవి. గాడ్ ఫాదర్ టైంలో పూరితో సినిమా చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. ఇప్పుడేమైనా ఆ ఆలోచన చేస్తాడేమో చూడాలి. ఈ ఇద్దరు కాదంటే మూడో ఆప్షన్ నాగార్జున అని తెలుస్తోంది. పూరిలానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో స్టార్ డైరెక్టర్ శంకర్. రోబో తర్వాత శంకర్ అకౌంట్ లో సాలిడ్ హిట్ లేదు. భారతీయుడు 2తో సాలిడ్ హిట్ కొడతాడు అనుకుంటే చేతులు కాలాయి. దీంతో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ శంకర్ కెరియర్ కి కీలకంగా మారింది. ఇది హిట్ అయితే ఓకే, లేదంటే సీన్ సితారే. తెలుగు స్టార్స్ తనతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేస్తారు. తమిళ హీరోలు ఛాన్స్ ఇచ్చినా తన బడ్జెట్ ని తట్టుకునే నిర్మాత దొరకడం కష్టం. కాకపోతే బాలీవుడ్ నుంచి రణ్వీర్ తనతో సినిమా చేయడానికి ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి డైరెక్టర్స్ దొరక్క నిర్మాతలు వెతుకుతున్న వేళ పూరి, శంకర్ ఈ పరిస్థితికి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.